చూద్దాం. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టలు ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టలు ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 3 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టలు ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్. ప్రియాంక, ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా ఏజెన్సీ మొత్తం కూడా ఒక్కసారిగా భయం భ్రాంతులకు గురైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ఏదైతే నంబి అడవి ప్రాంతంలో ఇటు తెలంగాణ మన ఛత్తీస్గఢ్ గ్రేహౌన్స్ దళాల సంయుక్త ఆపరేషన్ లో మాత్రం ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ లో 3 మృతదేహాలను అయితే నక్సల్స్ మృతదేహాలను కనుక్కోవడం జరిగింది. వాటితో పాటు ఒక AK-47, ఒక లైట్ మిషన్ గన్, ఒక 12 బోర్ గన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే అధికారికంగా అయితే అధికారులు ఎలాంటిది వెల్లడించలేదు. మరి కొద్దిసేపట్లో మనకి పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి అయితే ఉంది. మనం గత నెల రోజులుగా చూస్తున్నాము, మావోయిస్టుల కోలుకోలేని ఎదురు దెబ్బ అయితే తగులుతుంది. ఒక పక్క ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ, ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మొత్తం అడవిని జల్లడ పడుతున్న పరిస్థితి. ఎక్కడైతే ఇప్పుడు ఈ గత నెల రోజుల్లోనే 30 మంది దాకా మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మావోయిస్టులు వారు కాపాడుకోవడానికి అయితే ఇటు సురక్షిత ప్రాంతాలైన తెలంగాణ సరిహద్దు, ములుగు జిల్లా సరిహద్దు అడవులతో పాటు మహారాష్ట్ర అడవులకి వెళ్తున్నారని పక్క నిఘా సమాచారంతో ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ గ్రేహౌన్స్ దళాలు జరిపిన ఆపరేషన్లు అయితే ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ ములుగు అడవుల్లో జరగడంతో ఒక్కసారిగా ఈ దండకారణ్యంలోని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ వల్ల ఈ గత నెల రోజులుగా మాత్రం మావోయిస్టులకు అయితే కోలుకోలేని దెబ్బ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రియాంక. చంద్రశేఖర్, అయితే ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంత గిరిజనులకు ఏ విధంగా వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు? పోలీసులు అయితే ముందుగానే వారిని ఎన్కౌంటర్ ఎక్కడైతే పోలీసులు కూంబింగ్ జరుగుతున్నారో అక్కడ ముందైతే అక్కడ ఉన్న గ్రామాల ప్రజలను అయితే వాళ్ళు సందర్శించి వారికి కొంచెము వారు ఎక్కడైనా అడవుల్లో మన పశువులతో కానీ ఏమైనా ఎవరైనా ఉన్నారా అది సమాచారం తెలుసుకొని అలాంటిది ఏం లేకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కొంచెం వెనక్కి రప్పిస్తూ మొత్తం అన్ని ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అయితే ఇటు ఓన్లీ మావోయిస్టు లక్ష్యంగా మాత్రమే నిఘా సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో ఇటు గిరిజనులకు కానీ ఇటు దండకార్యంలో ఉంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పక్కా సమాచారంతో సంయుక్తంగా జరుగుతున్న దాడి వల్ల ప్రజలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏమైనా జరగడానికి జరుగుతుందో అని భయంగా అయితే ప్రజలు ఉన్నారు. ప్రియాంక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.